జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో వర్షాల కారణంగా తలెత్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించనున్నారు. ఈ సమీక్ష తర్వాత కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. కాసేపట్లో ఆయన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకుంటారు. అక్కడ మంత్రి కొండా సురేఖ ఉన్నతాధికారులతో కలిసి వర్షాల పరిస్థితిపై చర్చించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో వర్షాల కారణంగా తలెత్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించనున్నారు. ఈ సమీక్ష తర్వాత కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క భారీ వర్షాల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అన్ని జిల్లా కలెక్టర్లతో ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. జిల్లాల్లో మాన్సూన్ సీజన్ లో భాగంగా అత్యధిక వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో జిల్లాల్లో పరిస్థితి ఏ విధంగా ఉన్న దానిపైన ప్రధానంగా ఈరోజు చర్చ ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ లో అయితే చర్చ జరిగినారు. సాయంత్రం ఇప్పుడే ఆయన కమాండ్ కంట్రోల్ చేరుకోవడం జరిగింది. మొదటగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఈ యొక్క 5 గంటలకు ఈ యొక్క సమీక్ష సమావేశం అన్ని జిల్లా కలెక్టర్లతో అయితే నిర్వహించున్నారు. ప్రధానంగా ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా జిల్లాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రాజెక్టులలో రిజర్వాయర్ లో నీటి ఎంత నీరు నిల్వ ఉంది అన్న దానిపైన ప్రధానంగా చర్చ చేస్తున్నారు. ఇప్పటికే అటు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క వరద నీరు మొత్తంగా కూడా అంటే అటు వృధా జలాల కింద వెళ్లకుండా ఈ వరద నీరు మొత్తంగా కూడా వివిధ చిన్న ప్రాజెక్టులకు మార్చుకోవాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు కలెక్టర్లందరికీ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఇప్పటి వరకు అన్ని ప్రాజెక్టులో కలిసి ఎంత నీరు లభ్యత ఉంది, వరద నీటి పరిస్థితి ఏంటి, కొన్ని ప్రాజెక్టులు నిండిన నేపథ్యంలో కూడా కిందికి ఎంత మేరకు వరద జలాలు కిందికి వదులుతున్నారన్న దానిపైన ప్రధానంగా చర్చ జరగనుంది. అయితే ఇప్పటికే అటు ఈ యొక్క వరద నీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలకుండా చుట్టుపక్కల ఉన్న కాలువల ద్వారా చెరువులు కానీ నింపాలని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించిన నేపథ్యంలో కూడా జిల్లా కలెక్టర్లతో ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అంతేకాకుండా వరద ప్రభావం ఏ రాష్ట్రాల్లో ఎంత ఏ జిల్లాల్లో ఏ మేరకు ఉంది, ఇప్పటికే అటు హైదరాబాద్ లో విస్తృతంగా 40 నుంచి 50 డిగ్రీల అంటే కిలోమీటర్ల వేగంతో
ఈ యొక్క వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా హైదరాబాద్ లో ఉన్న పరిస్థితి పైన ఇప్పటికే ఆకస్మిక పర్యటన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆకస్మిక పర్యటన చేశారు. అయితే ఇదే పరిస్థితి జిల్లాల్లో ఉందా, ఏ విధంగా ఉంది, వ్యవసాయానికి సంబంధించి కూడా ఇప్పుడు వర్షాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా వ్యవసాయానికి సంబంధించిన ఆ పంటలు ఏ విధంగా ఉన్నాయన్న దానిపైన కలెక్టర్లు అయితే ఆరా తీయనున్నారు. అయితే ఈ యొక్క అంటే వరద నీరు మొత్తంగా కూడా వృధాగా పోకుండా అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి రైతుల ముందస్తు జాగ్రత్తలు తీసుకునే విధంగా అందరికీ సూచన చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయనున్నారు. అంతేకాకుండా ఈ యొక్క వరద ప్రభావానికి సంబంధించి ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలన్నీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని అంతేకాకుండా ఈ యొక్క ఆదివాసీ గిరిజన ప్రాంతాలకు సంబంధించి మొత్తంగా కూడా వీరందరినీ కూడా షెల్టర్ హోమ్ లకు తరలించాలని చెప్పేసి కూడా కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఆయన కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయనున్నారు. అంతేకాకుండా వారికి అన్ని సదుపాయాలు అందించే విధంగా చూడాలని చెప్పేసి కూడా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయనున్నారు. అయితే ఈ యొక్క వరద ప్రభావ ప్రాంతాలు ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు కానీ కొంతమంది కోయ జాతి కానీ ఇట్లా కొంతమంది జాతులకు సంబంధించిన ప్రజలు ఎక్కువగా అటవీ ప్రాంతాల్లో ఉంటున్న నేపథ్యంలో కూడా వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఆయన చర్చించనున్నారు. అంతేకాకుండా ప్రధానంగా ఈ యొక్క కాలువలకు సంబంధించి ఏదైతే నదులు అంటే వరద వర్షాలు విపరీతంగా వస్తున్న నేపథ్యంలో వరద ఉధృతి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క కాలువల దగ్గర బ్రిడ్జిల పరిస్థితి ఏంటి, ఒకవేళ వరద నీరు ఎక్కువైతే ప్రజలెవరు కూడా అటు సైడ్ వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఆయన చర్చించనున్నారు. అయితే 5 గంటలకు ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభం కానుంది. అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ యొక్క సిఎస్ తో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ లో అయితే పాల్గొన్నారు. ఇప్పటికే అటు ఈ వరద నీటి మొత్తంగా కూడా వేస్ట్ గా వెళ్లకుండా అన్నిటిని కూడా చిన్న చిన్న కాలువల ద్వారా పెద్ద చెరువులు నింపాలని చెప్పేసి ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఈ రోజు సాయంత్రం కాన్ఫరెన్స్